మనవళ్ళు మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత మన భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గురించి కొన్ని విషయాలు చెప్తుండు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలోని భట్లపేనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించిండు. పింగళి వెంకయ్య ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వెంకయ్య గారు చిన్నతనం నుంచే విద్యలో ప్రతిభ చూపించేటోలు. కావున పింగళి వెంకయ్య తల్లిదండ్రులు అతని విద్యాభ్యాసాన్ని మస్తు ప్రోత్సహించేటోళ్లు. వెంకయ్య గారు తన ప్రాథమిక విద్యను మచిలీపట్నంలో అభ్యసించిండు. చిన్నతనం నుంచే పింగళి వెంకయ్య చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి. తరువాత విద్య కోసం పింగళి వెంకయ్య హైదరాబాద్ మరియు చెన్నైకి వెళ్లి విద్యను కొనసాగించిండు. పింగళి వెంకయ్య గారు వైజాగ్లో కూడా విద్యను కొనసాగించిండు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు పింగళి వెంకయ్య బ్రిటిష్ కాలంలో లాహోర్కు వెళ్ళిండు. లాహోర్లో ఉన్నత విద్య అనంతరం పింగళి వెంకయ్య ఆర్మీకి సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలోనే పింగళి వెంకయ్యకు జాతీయతాభిమానంతో పాటు వివిధ రంగాలపై ఆసక్తి పెరిగింది. ఆర్మీ శిక్షణ పూర్తి చేసిన తరువాత పింగళి వెంకయ్య బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి 1899 అక్టోబర్ 11న దక్షిణ ఆఫ్రికాలో జరిగిన రెండవ బూర్ యుద్ధంలో పాల్గొన్నాడు. పింగళి వెంకయ్యకు వ్యవసాయ రంగంపై కూడా ఆసక్తి ఉండేది. పింగళి వెంకయ్య రాయలసీమలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసిండు. పింగళి వెంకయ్య గారు హీరాలజీ, పెద్దరాళ్ల అధ్యయనం మరియు గణితం పట్ల కూడా ప్రగాఢమైన ఆసక్తి కలిగి ఉండేటోడు. పింగళి వెంకయ్య గారు వివాహం చేసుకున్నప్పటికీ అతని వ్యక్తిగత సమాచారం గురించి చరిత్రలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దానికి కారణం తన జీవితమంతా జాతీయోద్యమం, పతాక రూపకల్పన మరియు సమాజ సేవకే అంకితమయ్యిండు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య గారు రూపొందించిన పతాకాన్ని మహాత్మా గాంధీకి చూపించిండు. పతాకం మొదట 2 రంగులతో, ఎరుపు మరియు ఆకుపచ్చతో రూపొందించబడింది. ఇది హిందువులు మరియు ముస్లింల ఐక్యతను సూచించేది. మహాత్మా గాంధీ సూచనతో శ్వేత రంగాన్ని మరియు మధ్యలో చక్రాన్ని జతచేసిండు పింగళి వెంకయ్య గారు. ఇది శాంతి మరియు ప్రగతిని సూచిస్తుంది. ఈ పతాకం ఆధారంగానే 1947లో భారత జాతీయ పతాకం రూపుదిద్దుకుంది. పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకం అనే అంశంపై పుస్తకాలు రచించిండు. ఈ పుస్తకం దేశభక్తిని రగిలించే ప్రయత్నంగా చెప్పవచ్చు. పింగళి వెంకయ్య గారు జాతీయ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ఉపయోగించాలని ప్రచారం చేసిండు. మహాత్మా గాంధీతో కలిసి పనిచేస్తూ పింగళి వెంకయ్య గారు జాతీయోద్యమంలో కీలకంగా నిలిచిండు. వెంకయ్య గారు వ్యవసాయంలో పరిజ్ఞానం కలిగి ఉండటం వల్ల రైతులకు మద్దతుగా నిలబడి రైతుల సంక్షేమం కోసం మస్తు పోరాటం చేసిండు. భారతదేశ పతాకం రూపకల్ప పింగళి వెంకయ్య జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల పేదరికం మరియు ఆర్థిక ఇబ్బందులతో తన జీవితాన్ని గడిపిండు. చివరికి 1963లో జూలై 4న పింగళి వెంకయ్య గారు ఆరోగ్య సమస్యలతో మచిలీపట్నంలో మరణించిండు. పింగళి వెంకయ్య గారు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009లో ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. భారత ప్రభుత్వం 2022లో పింగళి వెంకయ్యకు మరణానంతరం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా, దేశ స్వాతంత్ర్యంలో నిమగ్నుడై తన కుటుంబం ఆర్థిక విషయం గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ పతాకం భారత జాతీయోద్యమానికి ఎంతగానో స్ఫూర్తిని ఇచ్చింది. పింగళి వెంకయ్య గారి రచనలు, విధానాలు మరియు ఆలోచనలు భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరి మనవళ్ళు మనవరాళ్లారా, ఇవాల్టికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా.